నమస్కారం. టీసీఎస్ ప్రకటించిన తొలి త్రైమాసిక ఫలితాల్లో భారత్ షేర్ మార్కెట్లకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయి. మార్కెట్ అంచనాలను మించి కంపెనీ ఆదాయం నమోదవడంతో ఐటీ రంగంలోని షేర్లలో కొనుగోలు పెరిగాయి. దీంతో టీసీఎస్ షేర్ ధర బలంగా పెరగగా ఐటీ ఇండెక్స్ కూడా 2% పైగా లాభపడింది. ఈ సానుకూల ప్రభావంతో సెన్సెక్స్ 800 పాయింట్లకు పైగా ఎగబాకగా నిఫ్టీ 1% పైగా లాభపడింది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్, ఇతర ప్రధాన రంగాల షేర్లు కూడా మార్కెట్కు మద్దతుగా నిలిచాయి. టీసీఎస్ తొలి త్రైమాసిక ఆదాయం గత ఏడాదితో పోలిస్తే దాదాపు 14% పెరిగింది. బ్యాంకింగ్ రంగం నుంచి వచ్చిన బలమైన డిమాండ్, రూపాయి బలహీనత కంపెనీ ఆదాయ వృద్ధికి తోడ్పడిన ప్రధాన కారణాలుగా విశ్లేషకులు చెబుతున్నారు. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ప్రాజెక్టుల నుంచి కూడా కంపెనీకి మంచి ఆదాయం వస్తుందని సంస్థ తెలిపింది. మరోవైపు అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గడం, భౌగోళిక ఉద్రిక్తతలపై కొంత సానుకూల సంకేతాలు కనిపించడం కూడా పెట్టుబడిదారుల సెంటిమెంట్ ను బలపరిచాయి. ఇప్పుడు మార్కెట్ దృష్టి రానున్న రోజుల్లో ప్రకటించనున్న ఇతర ఐటీ కంపెనీలు, బ్యాంకుల త్రైమాసిక ఫలితాలపై ఉంది.